హాయ్ అండి, నేనేమో ఇప్పుడు చోడవరం వెళ్తున్నాను. దువ్వాడ రైల్వే స్టేషన్ మీదుగా. ఇది దువ్వాడ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి సబ్బవరం వెళ్ళి అలా చోడవరం వెళ్తాను. ఈ మధ్యలో లింగాలు తిరిగిన శివుడి గుడి, ఇది చాలా బాగుంటుంది. ఆ శివుడిని దర్శించుకొని నేను బయలుదేరాను. ఇక్కడికైతే నేను చోడవరం వచ్చాను. ఇక్కడ నుంచి చోడవరంలో ఊరు చూపించడానికి నేను బయలుదేరాను. మీరు కూడా చూస్తారు కదా, రండి. ఒక ముందుకైతే మేము కన్యకా పరమేశ్వరి టెంపుల్ వెళ్ళాము. అక్కడ నుంచి గాంధీ బొమ్మ మీదుగా వెంకటేశ్వర టాకీస్, ఇప్పుడు ఇది లేదు, పడగొట్టారు ఇప్పుడు థియేటర్. ఇంకా ఇక్కడ ముందుకైతే ఒక టెంపుల్ ఉన్నది ఇక్కడ. అలాగే ఇది లక్ష్మీ థియేటర్. అప్పట్లో మేము లక్ష్మీ థియేటర్, వెంకటేశ్వర థియేటర్లో చాలా సినిమాలు చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ థియేటర్ లేదు, పడగొట్టేసి ఇప్పుడు ఇవే కన్స్ట్రక్షన్స్ అవి కడుతున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్స్ అవి చేస్తున్నారు. అక్కడ నుంచి అది పూర్ణ టాకీస్. ఇది ఒక థియేటర్ ఇప్పుడు కొంచెం మాడిఫై చేసి చాలా బాగా చేశారు కొత్తగా. అది ఇక్కడ నుంచి మీరు వెంకటేశ్వర టెంపుల్ వైపు వచ్చాము. ఇక్కడ అంతా పార్క్. ఇది వెంకటేశ్వర టెంపుల్. ఇది మీ కాలేజీ, నేను చదివిన కాలేజీ. ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అంటే ఇప్పుడు ప్రజెంట్ దీన్ని పాలిటెక్నిక్ కాలేజీగా మార్చారు. ఇక్కడే మేము సిఈసి అదే చదివాము 2 years. ఇది అంతా కాలేజీ బ్యాక్ సైడ్. గ్రౌండ్ అది విశాలంగా ఉంటుంది. ఇవన్నీ గ్రౌండ్ చూసారా, చాలా విశాలంగా ఉంటుంది. ఇది కాలేజీ ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి మేము ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఎక్కడ చదివాము, కానీ ప్రజెంట్ అది ప్రభుత్వ జూనియర్ కాలేజీగా మార్చారు. ఇక్కడే మేము చేసాము డిగ్రీ, బీకామ్ చేసాము ఇక్కడ 3 years. ఇక్కడ డిగ్రీ క్లాస్ రూమ్స్. ఇక్కడే ముందు ఒక నాయుడు కుట్టని ఉండేది, అక్కడ మేము టిఫిన్స్ చేసేవాళ్ళం. చాలా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ ఇది చర్చ్. ఇక మార్కం రేవు ఇక్కడ పిక్నిక్ స్పాట్గా ఉంటుంది. కార్తీక మాసంలో అయితే చాలామంది పిక్నిక్స్ అవి చేసుకుంటారు. ఇక్కడ చాలా బాగుంటుంది. వాటర్, అది చుట్టూ చెట్లు, ఎంత అందంగా ఉంటుంది ఏరియా. ఈ బ్రిడ్జి, చూసారు ఇక్కడ చెట్లన్నీ చక్కగా, పొలాలు, చెట్లు, చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. ఇక్కడ మన జబర్దస్త్ రాఘవ, ఏఎస్ ప్రకాష్, మన బిగ్ బాస్లో చేసిన భరణి గారు కూడా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక వెంకటేశ్వర మార్చండి. ఇక్కడ దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఇది ఆర్టీసీ బస్ స్టేషన్ చోడవరం. ఇక్కడ చూసారు అంత సందడిగా ఉన్నది. ఇది వినాయక టెంపుల్. ఇది స్వయంభూ దేవాలయం. ఇంత స్వయంగా వెలిసింది వినాయకుడు ఇక్కడ. ఈ గుడి తప్పగా చూడవలసిందే. ఇక్కడ ఇంతకుముందు సైడ్ నుంచి ఉండేది, కానీ ఇప్పుడు ఈ పక్క నుంచి ఎంట్రన్స్ పెట్టారు. ఇది కోర్టు, ఇంకా పోలీస్ స్టేషన్, ఇంకా కొత్త జంక్షన్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇలా మన శివాలయంకి అయితే వెళ్ళిపోవచ్చు. శివాలయం
ఇక్కడంతా కోనేరు, చాలా చక్కగా ఉంటుంది ఈ గుడి. మేము ఇప్పుడు కార్తీక మాసంలో ఇక్కడే మా అమ్మ వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ దీపారాధనలు అవి చేసేవారు కోనేరులో. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు గుడి, అప్పట్లో ఇలా లేదు. ఇప్పుడు శివుడు పార్వతి విగ్రహాలు అవి చేసి చాలా అందంగా ఉంది ఈ గుడి. చూసారు కదా, శివుడు పార్వతి విగ్రహాలు, ఆ గుడి. ఇక్కడైతే మనం చోడవరం వీధుల్లోకి వెళ్తున్నాం. ఇది ఇలాగా మనం తామర చెరువుకి వెళ్ళిపోవచ్చు. ఇదంతా తామర చెరువు. అప్పట్లో తామర పువ్వులు ఇక్కడ ఎక్కువగా ఉండేవి, అందువలన తామర చెరువు అని వచ్చింది ఈ చెరువుకి. కానీ ఇప్పుడు పెద్దగా ఎక్కువ చెరువు అనేది కనబట్టలేదు. ఇక్కడ లైట్గా ఉంది, చిన్నది అంతే. ఇవి రాములవారి గుడి. ఇక్కడ చోడవరంలో చాలా ఎక్కువగా రాములవారి గుడులు ఉంటాయి. ప్రతి వీధిలో కూడా మ్యాక్సిమం ఉంటుంది ఇక్కడ ఒక రాములవారి గుడి. ఇది ఒక రాములవారి గుడి. బుక్కా వీధి అంతా. ఇక్కడ బాబురావు ఆటోమేటిక్, ఇక్కడ బంగారం షాపులు. ఈరోజు కనుమ పండుగ కాబట్టి అన్నీ మూసున్నాయి, లేకపోతే ఇక్కడ బాగానే ఉంటుంది. ఇక్కడ అంతా అన్ని షాపులు మూసేస్తున్నాయి. ఇక్కడ చోడవరం వీధులు. ఇది ఆంజనేయ స్వామి గుడి. సరే, చాలా బాగుంటుంది గుడి. ఓకే, ఇది థియేటర్, కొత్తగా కట్టిన థియేటర్స్. సాయిలక్ష్మి, శ్రీ సాయిలక్ష్మి ఏసీ థియేటర్స్. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఓకే, టిల్ దెన్ బాయ్.